మహిమ కలుగును గాక. బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్ తెరుచుకొని నా మాటలు కరెక్ట్గా అక్కడ ఉన్నాయా లేవా అనేది ఒకసారి చూసుకోండి. మన మంగళవారం నాడు మనకి సహోదరి పాపయ్య ఇంట్లో ప్రార్థన జరిగింది. ఆ ప్రార్థనలోని కొన్ని మాటలు మాట్లాడడం కూడా జరిగింది. దానికి సానుకూలమైన అనుకూలమైన దానికి సంబంధించిన కొన్ని మాటలు మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం మన కర్తవ్యం అన్న విషయాన్ని గుర్తించి ఆ యొక్క మాటతోటి మరలా ఈరోజు ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధపడుతుంది. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము మొదటి మాట. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము మొదటి మాట ఈ విధంగా రాయబడుతుంది. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు, నీవు తిరిగి ఉద్దేశించిన ఎడల నా యొద్దకే రావలను. నీవు ఇటు అటు తిరుగుటం మాని నీ హేయక్రియలను నా సన్నిధి నుండి తొలగించి అని ఇంకా అక్కడ రాయబడుతుంది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి, తన సొంత జనాంగానికి, తను ఏర్పాటు చేసుకున్న జనాంగానికి ఆయన చెబుతున్న ఈ మాట ఏమిటంటే, ఒకవేళ మీరు నా రావాలి అనుకున్నప్పుడు నా దగ్గరికే రండి. రావాలి అనుకోవడం ఏమిటి మాట? ఎందుకు ఈ మాట అంటారు? రావడం ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోయారు అనే అనేక ప్రశ్నలు మన హృదయంలో మనకి తలెత్తుతూ ఉండొచ్చు. అంతేగా, ఎందుకు ఈ మాట రాశాడు? ఇర్మియా ఎందుకు రాయించాడు? ఓ ఇశ్రాయేలు, నీవు రాని ఉద్దేశించిన తిరిగి నా యొద్దకే రా అని ఎందుకు అంటున్నాడు? ఎందుకు అంటున్నాడు అంటే, చూడండి 78వ కీర్తన, 78వ కీర్తనలో 10వ మాట ఒకసారి చూడండి. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపకపోయిరి. వారు అంటే ఎవరు? ఏ ప్రజలైతే తన సొత్తని, తన జనాంగమని, ఏర్పాటు చేసుకున్న జనాంగమని, తన ప్రియ జనమని ఇశ్రాయేలు అని ఆయన చెప్తూ ఉన్నాడో, వారు ఏం చేశారంటే, వారు దేవుని నిబంధనలను గైకొనకపోయేది, ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపకపోయేది. దేవుడు వారితో ఒక నిబంధన చేశాడు. అది ఏమిటయ్యా అంటే, మనకి ద్వితీయోపదేశ గ్రంథము 28:1 లేదంటే 28:15 ఈ మాటలు చూసుకున్నప్పుడు మనకి కనబడుతూ ఉంటాయి. నేను మీకు ఇచ్చిన ఆజ్ఞల్ని మీరు అనుసరించిన యెడల మీకు ఈ యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి అని చెప్పి 28వ అధ్యాయము 1 నుంచి 14 వచనాల వరకు కూడా రాయించాడు. అలాగే మీరు ఒకవేళ ఆ ఆజ్ఞలు కానీ గైకొనకపోతే 15 నుంచి చెప్తున్నాడు, మీకు శాపాలు వస్తాయి, ఆశీర్వాదాల బదులు శాపాలు వస్తాయి అని చెప్పి ఆయన రాయించాడు. ఇంత క్షుణ్ణంగా, ఇంత జాగ్రత్తగా, ఇంత హెచ్చరికతో రాయించినప్పటికీ కూడా ఇక్కడ ఏం ఏర్పడుతుంది? వారు అంటే ఎవరు? ఇశ్రాయేలు జనాంగము దేవుని నిబంధనలను గైకొనకపోయేది, ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపకపోయేది. ఇంతేనా? ఇంతే అంటే ఇంతే కాదు. ఇంకా చూడండి 22వ వచనంలో ఏం రాయబడుతుందంటే, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయి ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. ఆయన ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, మిమ్మల్ని నేను కాపాడుతాను, నా దక్షిణ హస్తముతో నేను మిమ్మల్ని కాపాడుతాను, మీరు కేవలం నా మాట విని నేను చెప్పినట్టు మీరు చేయండి అని చెబుతున్నప్పుడు కూడా వారు ఆయన మాటని, దేవుని యందు విశ్వాసము ఉంచకపోయేది, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. ఫలితం ఏమిటి? వారు దారి తప్పిపోయారు. వారు దేవుడు ఏ మార్గంలో, ఏ రీతిగా ఎలా జీవించాలి, ఏం చేయాలి అని ఆయన చెప్పినప్పుడు వాటిని అనుసరింపగా నడిచినప్పుడు వారు కష్టాలని కూడా ఏం చేశారు? కొని తెచ్చుకున్నారు. అంతేగా మనం ఉంటాం మన భాషలో, కష్టాలు ఏం తెచ్చుకున్నారు? కొని తెచ్చుకున్నారు. కారణం ఏమిటంటే, ఏమిటి కొన్నారు? ఏమిటి ఇచ్చి కొన్నారు అంటే వారి యొక్క
మనసుకి నచ్చిన రీతిలో నడిచి వారి కష్టాలు కొని తెచ్చుకున్నారు. దానివల్ల ఏమైందంటే వారి జీవితం అగమ్య గోచరం అయిపోయింది. ఏమైపోయింది? వారి జీవితం అగమ్య గోచరం అయిపోయింది. పరిస్థితి ఎలా అయిపోయిందంటే చాలా భయంకరమైన మాట, ఒక మాట రాయబడుతుంది. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. ఒకసారి తీగలిగిన వాళ్ళు ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 23వ మాట. నీ తలపైన ఆకాశము ఇత్తడి వలెను, నీ క్రిందనున్న నేల ఇనుప వలనే. చూసారా? అంటే వాళ్ళు కష్టాలు దేవుని మాటని ఉల్లంఘించి, దేవుని మాటని పడిచెవిన పెట్టి, దేవుని నిబంధనని త్రోసివేసి, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఆచరించగా, దేవుని యందు నమ్మిక ఉంచగా, దేవుని యొక్క నమ్మకంపై విశ్వసించగా ఉన్నప్పుడు వారి యొక్క పరిస్థితి ఎలాగైపోయిందంటే ఆయన ఒక ఉపమానంతో చెప్తున్నాడు. మీ పైని ఆకాశము ఎలా ఉందమ్మా? ఇత్తడి వలె. అలాగే మీ యొక్క భూమి మీ ఇనుము వలె. ఆకాశం ఇత్తడి, భూమి నేల ఇనుము వలె అనే మాట ఏమిటి అని అర్థం అంటే, ఒక్కసారి ఆకాశము మూయబడింది అంటే వర్షాలు లేవు, పంటలు పండవు, నేల ఇనుము అంటే ఆకాశము ఎంత గట్టి తలతల మెరుస్తుందో తప్ప ఏమి కూడా వారికి మంచు కూడా కురియట్లేదు, వాన కూడా కురియట్లేదు. దాని ఫలితము భూమి ఏమైంది? ఇనుము వలె. ఇనుము వలె అంటే నాగలి ఏది కర్రతో చేస్తారా? పొలతో చేస్తారా నాగలి? ఇనుముతోటి అయినప్పుడు కూడా అది కూడా భూమిలోకి దిగినటువంటి గట్టిగా నేల అయిపోయింది. అంటే వారి పరిస్థితి ఏమైపోయిందంటే పైనుండి వర్షం లేదు, కింద నుండి పంట లేదు, తినడానికి తిండి లేదు, బతకడానికి ఏమీ లేదు, తాగడానికి నీరు లేదు. కారణం ఏమిటి? వారు దేవుని యొక్క మాటను విశ్వసించలేదు, ఆయన ఆజ్ఞని విశ్వసించారు. కాబట్టి పరిస్థితి అలా అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో దిక్కుతోచగా ఏం చేయాలో తెలియక పాల్పోక చుట్టుపక్కలంతా కూడా రమ్యముగాను సుందరంగాను బాగా ఉంటే ఎటుపక్క ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు అంటాడు, ఒకవేళ ఇవన్నీ కూడా మీరు మీ చేతులా చేసుకున్న క్రియలకు ఫలితంగా ఎలా వచ్చింది. కాబట్టి ఒకవేళ మీరు పశ్చాత్తాపడి ఉద్దేశించినట్లా మీరు ఎక్కడికి రావాలి? తిరిగి నా దగ్గరికే. ఎక్కడికి? ఎవరి దగ్గర రావాలి? నా దగ్గరికే. ఆయన ఎవరు? ఆయన దేవాది దేవుడు. నేనే దేవుడును, నేను తప్ప వేరే దేవుడు లేడు అని చెప్తున్నాడు. నేనే భూమి ఆకాశమును సృజించిన వాడును, నిన్ను పోషించేవాడును. ఈరోజు కీర్తనలు చూసాం, ఆయన భూమి ఆకాశమును సృజించిన దేవుడు, నిన్ను కాపాడువాడు, కునుకుడు. మునుక నిద్రపోక పగటి మేఘస్తంభం వలను, రాత్రి అగ్నిస్తంభం వలను, పగటి ఎండ తప్పైనను, రాత్రి వెన్నెల తప్పైనను ఏమీ తగలకుండా ఎంతో ముద్దుగా, ఎంతో చక్కగా, ఎంతో ప్రేమగా, ఎంతో మృదువుగా మీరు నడిపిస్తుంటే ఆయన మాటని ఉల్లంఘించి పడిచెవిన పెట్టి విశ్వసించి మీరు మీ దారిన మీరు పోయి మీరేం చేస్తున్నాడు? మీ జీవితాన్ని అగమ్య గోచరంగా మార్చుకొని మీరేం చేస్తున్నారు? కష్టాల ఊబిలో ఇరుక్కుపోతున్నారు. దాని నిమిత్తము దాని ఫలితం ఏమైందంటే ఆకాశం మూయబడింది, భూమి వర్షం లేక పంట లేకపోయింది. అంటే మన జీవితంలోని దేవుని మాటని మనం విస్మరించి మనకి ఇష్టానుసారం, మనకి నచ్చిన రీతిలో, మన కంటికి మెచ్చిన రీతిలో, మనకు తోచిన రీతిలో, మన సంతోషమైన రీతిలో మనం వెళ్తే ఏమవుతుంది అంటే ఈ రీతిగానే జరుగుతుంది. పైనుంచి మనకి ఆశీర్వాదాలు ఏవి కూడా రావు. అలాగే ఈ యొక్క నేల నుంచి సహాయాలు ఏవి కూడా అందవు. కాలు చేయ అందరి పరిస్థితి అగమ్య గోచరమైంది. ఆ పరిస్థితుల్లో కొట్టి విట్టాడే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇటువంటి స్థితిలో మనం ఏం చేయాలయ్యా అంటే పశ్చాత్తాపడి దేవుని యొక్క పాదాల దగ్గరికి రావాలి. అందుకంటాడు, మీరు ఒకవేళ రాను ఉద్దేశించిన మీరు ఎక్కడికి రావాలి? నా దగ్గరికే, నా దగ్గరికే. ఇక్కడ ఒక
బైబిల్లో ఉన్నటువంటి ఒక కథని మనం చూద్దాం. ఈరోజు ఇది మనకి చాలా చాలా అవసరం. ఎందుకంటే మన జీవితాలు మనం చూసుకుంటున్నప్పుడు ఈ లోక ఆకర్షణలు, ఈ లోకంలో ఉన్న సాంప్రదాయాలు, ఈ యొక్క లోకం అంతా కూడా మనల్ని ఆకర్షిస్తూ వస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మన యొక్క దేవుని యొక్క ఆజ్ఞల్ని, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పరిచయం పెట్టి ఆకర్షణీయమైన ఈ లోకం వైపు మనం తిరుగుతూ వెళ్తూ ఉన్నప్పుడు మన యొక్క ఆశీర్వాదాలు ఆగిపోయి సహాయం ఉండగా కొట్టుమిట్టాయి ఏం చేయాలో తెలియని అగౌరవమైన పరిస్థితులు, అగమ్యగోచరమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ నీవు రానుద్దేశించిన ఎలా మీరు తిరిగి నా దగ్గరికే, నేను మిమ్మల్ని సృష్టించిన వాడు, మీరు రావాలంటే తిరిగి నా దగ్గరికే రండి. అలాగే బైబిల్ గ్రంథంలో ఆదికాండము 33:1 ఒక మాట దేవుడు ఒక వ్యక్తితో చెప్తున్నాడు. ఆదికాండము 33 మొదటి మాటతోటి యాకోబు తోటి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమిటి అంటే, ఇగో నీవు బేతేలుకు తిరిగి వెళ్ళు. ఏమంటున్నాడు? నీవు బేతేలుకు, చూడమ్మా ఆదికాండము 33:1. ఉండము అది కాదు చెప్తాను. ఒక్క నిమిషం. 35:1. చాలమ్మా, ఎక్కడికి వెళ్ళమన్నాడు? బేతేలుకు వెళ్ళి. ఈరోజు యాకోబు గురించి చూద్దాం. మన జీవితాలు కూడా ఇంచుమించు వాడికి సరిపోతాయేమో అనిపిస్తుంది. యాకోబు సంగతి ఏంటంటే, రిబకా ఏసావుకి వాళ్ళకి ఎక్కడ కవల పిల్లలు పుట్టారు, అవునా కాదు? కవల పిల్లలు ఇంచుమించు అలాగే ఏసావును యాకోబు. ఏమైంది? ఈసావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. కానీ మోసగిచ్చి ఈ యొక్క ఏసావు తాలూకా జ్యేష్ఠత్వాన్ని ఈయన తీసుకున్నాడు. తీసుకుంటే ఆ తర్వాత అన్నయ్య అయిన ఏసావు ఆ విషయాన్ని తెలుసుకుని కోపగించి యాకోబుని చంపాలని ఉద్దేశించాడు. మీకు ఇవన్నీ కూడా 28 ఇంకా ముందు ఈ యొక్క అధ్యాయంలో ఆదికాండంలో మనకు ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే చంపాలి అనుకున్నాడో అప్పుడు యాకోబు ఏం చేశాడంటే భయపడి పారిపోయాడు. అయితే ఎక్కడికి వెళ్ళాలో కూడా ఆ తండ్రి చెప్పాడు, అరే బాబు నువ్వు ఆ యొక్క వద్ద గ్రామంలోకి వెళ్ళు, అక్కడ నువ్వు ఈ యొక్క లోపల్లో ఉన్నటువంటి ఈ యొక్క జనుల యొక్క ఆ పిల్లల్ని ఎవరిని కూడా నువ్వు పెళ్లి చేసుకోవద్దు, మన చుట్టాలు ఉన్నారు ఎవరు అక్కడికి వెళ్ళు, మీ మేనమామ తాలూకా వాళ్ళు అక్కడికి వెళ్ళి నువ్వు పెళ్లి చేసుకోగలరా, నువ్వు వెళ్ళిపో అని సలహా ఇచ్చాడు. ఆ మాట పట్టుకొని తను అన్న నుంచి తప్పించుకోవడానికి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ అలిసిపోయి ఒక దగ్గర ఏం చేశాడంటే, ఆ ఊరు పేరు లూజు. ఏం పేరు? లూజు. ఆ లూజు అనే ఊరిలో రాత్రి అయిన తర్వాత అక్కడ చిన్న చిన్న రాళ్ళు ఉంటే ఆ రాళ్ళు తీసుకుని ఆ రాళ్ళని తలగడగా చేసుకుని ఆయన అక్కడ నిద్రపోయాడు. నిద్రలో ఒక కలగన్నాడు. కలగన్నప్పుడు ఆ కలలో ఆయన ఏమంటుంటే, దేవుడు దర్శనం ఇచ్చి నీవు వెళ్ళు స్థలంలో నేను ఆశీర్వదిస్తాను, నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను, నీ మీద నేను ఉద్దేశించింది నెరవేరు వరకు కూడా నేను వదలని చెప్పి ఆయన వాగ్దానం చేసి ఒక కలగన్నాడు. వెంటనే తెలివి వచ్చిన తర్వాత చూశాడు, అబ్బో ఇదేంటి ఇలా వచ్చింది, ఇది నిజంగా దేవుడి ప్రదేశమే అని చెప్పి ఆ రాయిని పెట్టి ఆయన అక్కడ దీపం వెలిగించి ఇది నిజంగా దేవుడి స్థలమే, దేవుడు స్థలమే, దైవ గృహమే, దైవ స్థలమే అని చెప్పి ఆయన ఏమంటే, దేవా నువ్వు అన్నావు కదా నేను వెళ్ళు స్థలంలోకి క్షేమంగా వెళ్ళి నా పనులన్నీ ముగించుకొని క్షేమంగా తిరిగి వస్తే నేను నీకు బలిపీఠం కట్టిస్తాను అని చెప్పి అన్నట్టుగా తనతో ఒక మాట మాట్లాడుకొని ఆయన ప్రయాణమై వెళ్ళాడు.
వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? దేవుడి నుంచి, దేవుడి యొక్క అది తెలుసుకొని మాట దేవుడితో ఒప్పందపడి ఆయన వెళ్ళాడు. వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? మన కథలో లాబాను దగ్గరికి వెళ్ళాడు. లాబాను దగ్గర ఉండడం జరిగింది. లాబాను రావటువంటి వాడు మోసగాళ్ళకు మోసగాడు. యాకోబు మోసగాడు. లాబాను ఎవడు? మోసగాళ్ళకు మోసగాడు, అంటే వీడి మించిన మోసగాడు. యాకోబు జీవితంలో రమారమి 2 దశాబ్దాలు అంటే 20 సంవత్సరాలు వెట్టు చాకరీ చేయించుకున్నాడు. అఫ్కోర్స్ యాకోబు కొంత ఇష్టంగా చేశాడు, కొంత కష్టంగా చేశాడు. తను ప్రేమించిన అమ్మాయి గురించి కొన్ని సంవత్సరాలు, మాకు మొదట మాకు మాట ఇచ్చినందుకు గాను కొన్ని సంవత్సరాలు అలా చేసి అక్కడ దేవుడు ప్రతిదీ ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. యాకోబు ఉన్న ప్రతి చోట కూడా ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. అయితే తన మామ తన్ని మోసగిస్తూ వెట్టి చాకరీ చేస్తూనే ఉన్నాడు. 20 సంవత్సరాల తర్వాత తను అనుకున్నాడు, నేను ఇంకెన్నాళ్ళు ఇలాగా నేను ఈ బానిసగా ఇక్కడ వీరికి ఉంటాను, నేను తిరిగి నా దేశానికి నేను వెళ్తాను అని ఆయన అనుకొని లాభానికి చెప్పకుండా తన భార్యని, పిల్లల్ని, వారిని, ఆ సంపదని సంపద నుంచి కూడా తీసుకొని పారిపోయాడు. ఎక్కడి నుంచి? లాభాల నుంచి పారిపోయాడు అని చెప్పి ఈ యొక్క లాభాన్ని ఎప్పుడైతే యాకోబు పారిపోయాడని లాభాన్ని తెలుసుకున్నాడో వెంటపడితే దేవుడు లాభంతో చెప్తున్నాడు, ఏయ్ యాకోబుని ముట్టుకోవద్దు. అప్పుడు తనతో ఒక ఒడంబడిక చేసుకుని తనకి వెనక్కి తిరిగి వచ్చినట్టుగా కనబడుతుంది. అంటే ఇంకా నేను డీటెయిల్గా వాక్య ప్రకారం చెప్పట్లేదు, జస్ట్ అర్థం అవడానికి ఈ కథ చెప్తున్నాను. ఎప్పుడైతే తన తండ్రి ఇంటి వైపు ఆయన తిరిగి వస్తున్నాడో తన అన్న తమ్ముడు వస్తున్నాడని చెప్పి ప్రేమతో ఎదుర్కోవడానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? ప్రేమతో తన తమ్ముడిని ఆహ్వానించడానికి ఎదుర్కోవడానికి వచ్చాడు. వస్తే ఈ తమ్ముడు ఆ ప్రేమను అర్థం చేసుకోలేదు, కానీ తన అన్న మాటని గుర్తు చేసుకున్నాడు. ఆ అన్న ఏమన్నాడు? అరే నేను చంపేస్తాను, నువ్వు నా జ్యేష్ఠత్వాన్ని నువ్వు దోచుకున్నావు అని చెప్పి అందం. అయితే నా అన్న ఇప్పుడు వస్తున్నాడు కాబట్టి నన్ను చంపడానికే వస్తున్నాడు అని చెప్పి భయపడ్డాడు. అయితే ఆయన వచ్చాడు, ఎదురుపడ్డాడు, ప్రేమగా మాట్లాడాడు, పదాన్ని తీసుకెళ్తా చెప్పన్నాడు. అంటే భయంతో తీసుకెళ్తూ మార్గ మధ్యలో ఏం చేస్తాడో అని చెప్పి భయంతో, అన్నా నేను పర్వాలేదు మేము వస్తామన్నా శాస్త్రాన్ని పడి, అంటే ఎలా అయితే ఆ భయానికి బానిసత్వంగా అయిపోయి బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. నేను ఇదిగో నా మనుషుల్ని ఇస్తాను, అయితే నా మనుషుల్ని తోడుకొని వస్తారు, వాళ్ళు మన ఇంటికి తీసుకొస్తారు అని చెప్తున్నప్పుడు కూడా కాదు వాళ్ళు ఎవరు వద్దు, ఇవి నేను చంటి పిల్లలతో ఉన్నాను, చిన్న పిల్లలతో ఉన్నాను, లేక పిల్లలతో ఉన్నాను, వీటన్నిటి కూడా మెల్లిమెల్లిగా తోలుకొని రావడానికి బాగా టైం పడుతుంది, నువ్వు వెళ్ళిపో, నేను మెల్లిగా ఇంటికే వస్తాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పి వాటిని పంపించేశాడు. ఆ పంపించడంలో కూడా అంచెలంచెలుగా కొన్ని ప్రణాళికలు వేసి ఆ అన్న ఎక్కడ చంపేస్తాడో అని భయంతో కొన్ని ప్రణాళికలు కూడా వేసి తప్పించుకుందుకు చేశాడు. ఇవన్నీ కూడా ఒక ఎత్తు. తిన్నగా ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్ళాలిగా, కానీ ఇంటికి వెళ్లకుండా ఏం చేశాడంటే సుక్కోతు లోయకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? సుక్కోతు లోయకి వెళ్ళాడు. సుక్కోతు లోయకి వెళ్ళి ఆ తర్వాత శకంలో గుడారం వేసుకొని అక్కడ నివసించాడు. శకంలో గుడారం వేసుకొని నివసించాడు. అంటే అన్నకి ఇంకా కొన్నాళ్ళు టైం ఇస్తే ఆ కోపం చల్లారుతుంది, చల్లారిన తర్వాత వెళ్ళొచ్చు, అంతవరకు ఇది చక్కగా రమ్యంగా ఉంది, ఈ ప్రదేశము ఉందాంలే అని చెప్పి అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ శకంలో ఆ శకం అనే ప్రదేశము ఎటువంటిది అంటే మనము ఇంతకుముందు చూసారా అబ్రహాం టైంలో లోతు కళ్ళకి ఇంపుగా ఉందని చెప్పి వెళ్ళాడు సొదొమ గొమొర్రా, అటువంటి ప్రదేశం, దేవుని భయభక్తులు లేనటువంటి ప్రదేశం, అక్కడ ఏంటంటే మోసం చేసే ప్రదేశం. అటువంటి ప్రదేశం దగ్గర ఆయన వెళ్ళడం జరిగింది. ఆ ప్రదేశంలోని గుడారం వేసుకుని ఉన్నాడు. యాకోబు యొక్క పిల్లలు
తనతో ఉన్నారు. యాకోబుకి ఒక కూతురు కూడా ఉంది, మీకు తెలుసా? పేరు దీనా. ఆ దీనా ఏం చేసింది? ఒకసారి ఆ యొక్క ప్రదేశంలోని అందరినీ కలవడానికి తను వెళ్ళిందని చెప్పి రాయబడుతుంది. ఆ వెళ్ళినప్పుడు ఆ దేశపు రాజకుమారుడు తను చూసి మోహించి తనతో సైనించాడు అని చెప్పి చెప్పబడుతుంది. ఈ విషయాన్ని ఈ యొక్క దీనా అన్నదమ్ములు తెలుసుకుని, మన చెల్లిని, మన ఇంటి ఆడపడుచుని వీరు ఈ విధంగా అవమానించారు, వీరు తగిన శాస్త్ర చేయాలి అని చెప్పి అనుకున్నారు. వాళ్ళు వియ్యానికి వచ్చారు. మీరు ఎలాగైనా ఈ అమ్మాయిని మాకు ఇవ్వాలి, మా అబ్బాయికి ఇవ్వాలి, మీరు ఏమడితే అది మేము ఇస్తాం, మా వాడు ఇలా ప్రేమించాడు, తను ఉంటేనే కానీ కాదంటున్నాడు, ఎలాగైనా ఇవ్వాలి, మీరు ఏమో చేయబట్టే చేస్తాం అన్నప్పుడు వీళ్ళు మోసంతో, కపటంతో కొన్ని మాటలు వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏమిటా కపటం అంటే, మీ అందరూ కూడా సున్నతి పొందిన వారిని, మా యొక్క వంశంలో మగాళ్ళందరూ కూడా సున్నతి పొందిన వారు కాబట్టి మీరు కూడా, మీ అందరూ కూడా సున్నతి పొందితే మేము మా అమ్మాయిని మీకు ఇవ్వడానికి అభ్యంతరం లేదు అని వారు చెప్పడం జరిగింది. వారు మాట్లాడుకొని, ఇంతే కదా వారు అడిగింది, సున్నతే కదా, సరే అని చెప్పి వారు సున్నతి చేయడానికి వారిని ఒప్పించి అందరూ కలిసి సున్నతి పొందారు. ఆ యొక్క దినాల్లో సున్నతి పొందడం అంటే 3-4 రోజులు బాధాకరమైన పరిస్థితి. ఆ యొక్క పరిస్థితి వారు సున్నతి పొంది ఆ శ్రమ పడుతున్న సమయంలో ఈ యొక్క యాకోబు పిల్లలు ఏం చేశారంటే ఒక్కసారిగా ఆ దండు మీద పడి వారందరి యొక్క తలలు నరికేశారు. ఏంటి, మా చెల్లికి ఇటువంటి అవమానం చేశారు, వీళ్ళు బతకనివ్వకూడదు అని కక్ష. అప్పుడు యాకోబు భయపడుతూ ఉన్నాడు. అరే మీరు చేసిన పని ఏంటి, రేపు పొద్దున వాళ్ళందరూ కూడా దండెత్తి వస్తే నేను ఏమవ్వాలి, ఎలాగా, ఏమిటి అని చెప్పి ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు చెప్తున్నాడు, నువ్వు లేచి బేతేలుకి వెళ్ళు. ఇది అక్కడ యాకోబు యొక్క పరిస్థితి. ఈరోజు మన పరిస్థితి మనం చూసుకున్నప్పుడు అక్కడ వారు ఏ ప్రదేశానికి అయితే వెళ్ళకూడదో ఆ ప్రదేశానికి వాళ్ళు వెళ్ళారు. ఎవరితో అయితే స్నేహం చేయకూడదో వారితో స్నేహం చేశారు. స్నేహం చేసి మోసపోయారు. మోసపోయడానికి వారు మోసగించి వారు మళ్ళా అక్కడ పాపం చేశారు. ఈ రోజుల్లో మనం కూడా ఈ లోకానికి ఆకర్షితులై ఎవరితో స్నేహం చేయకూడదో, ఏ పని అయితే చేయకూడదో వీటన్నిటికీ కూడా మనం ముందుకు వెళ్తున్నామా? ఈ రోజుల్లో మనం చూస్తున్నప్పుడు వివాహ సంబంధాల్లో మనం చూసుకున్నప్పుడు క్రైస్తవులుగా మనం కొన్ని నియమ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా తొంగలో తొక్కి ఏం చేస్తున్నామంటే అందంగా ఉన్నాడు, ఆస్తులు ఉన్నాయి, బాగున్నది, అన్ని విధాలు బాగున్నాయి అని చెప్పి సంబంధాలు వేరే చేసుకొని ఇబ్బందులు పడే పరిస్థితులు లేవా? అలాగే ఆ యొక్క లోక సాంప్రదాయాల్ని, లోక ఆచారాల్ని ఆచరిస్తూ పర్వాలేదులే వాటితో సరిపెట్టుకుని మనస్తత్వాలు లేవా? ఇవన్నీ కూడా దేవునికి అప్రియం, అంటే ఇష్టం లేనివి. తద్వారా మనం ఏం చేస్తున్నాం, మనం మన యొక్క శాపాల్ని, లేని కష్టాల్ని, నష్టాల్ని మనం కొని తెచ్చుకుంటూ ఉన్నాం. అవునా కదా? దానివల్ల నష్టపోతున్నది ఎవరిని? మనమే. అందుకంటున్నాడు దేవుడు, నీవు మరలా దేవుని దగ్గరికి రా. అంటే నీ పరిస్థితిని ఒకసారి మార్చుకొని సరి చేసుకొని మరలా దేవుని దగ్గరికి రా. యాకోబు ఎప్పుడైతే ఆ భయానికి లోనయ్యి ఏమవుతుందో అని దేవుని మాటని నేను తిరస్కరించానే, నన్ను ఇగో ఇక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళలేదే, నేను ఇగో ఈ సుక్కోతులోకి వచ్చానే, ఈ శకంలో గొడవలు వేసుకున్నానే, ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఉండబట్టే కదా ఈ విధంగా జరిగింది, అయ్యో ఇవన్నీ కూడా నా అపరాధములే అని భావించి ఆయన మరలా ఆ యొక్క
బేతేలుకు వెళ్ళినప్పుడు బేతేలులో మళ్ళా దేవుడు తనకి మాట ఇచ్చి మాట్లాడినప్పుడు అక్కడ ఒక బలిపీఠం కట్టి తనకి నైవేద్యాన్ని అర్పించి అక్కడ దేవుడితో ఒక మాట ఇచ్చాడు, అయ్యా ఇక మీదట నా యొక్క ఆదాయంలో 10వ వంతు నేను నీకు సమర్పించి నిన్ను ఘనపరుస్తానయ్యా అని చెప్పి నేను చెప్పిన మాటలు కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు 28వ అధ్యాయం నుండి మనం చూసుకుంటే 35 వరకు కూడా ఈ మాటలన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, ఈరోజు ఆనాడు యాకోబు ఆ కుటుంబీకులు ఏ విధంగా అయితే చేశారో ఈరోజు మనం క్రైస్తవులు పేరు పెట్టుకుంటున్నాం, కానీ ఈ లోక సాంప్రదాయాలకి, ఈ లోక ఆకర్షణలకి, ఈ లోక మర్యాదలకి మనం లొంగిపోయి వాటి వైపు ఆకర్షితులై అటో కాళ్ళు ఇటో కాళ్ళు వేసి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మన మనసుకు వచ్చి నచ్చిన రీతిలో మనం చేసుకుంటూ పర్వాలేదులే అనుకుంటూ మన జీవితాన్ని సర్దుకొని మనం వెళ్ళిపోతున్నాం. దేవుడు ఆశీర్వాదం పొందుకోలేని పరిస్థితుల్లో ఉండి దేవుడు ఆశీర్వదించట్లేదు అని చెప్పి మనం గోల పెడుతున్నాం. దేవుడు ఆశీర్వదించకపోవడానికి కారణం దేవుడిలో ఉందా? వారు ఆయన నిబంధనలను ఉల్లంఘించిరి, ఆయన ధర్మశాస్త్రమును ఆయన వినకపోయారు. దేవుని ఆజ్ఞల్ని, దేవుని నియమాల్ని మనం ఏం చేస్తాం? మనం వినట్లేదు, సహం వింటున్నాం, సహా పాటిస్తున్నాం, సగం వదిలేస్తున్నాం. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఏం చేసినా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో చేయాలి, లేదంటే అది దేవునికి అంగీకార యోగ్యం కాదు. ఇది మన బలహీనత. నేను తప్పు అని చెప్పానట్లే, ఇది మనం పొరపాటు నుంచి చెప్పాలంటే ఇది మన బలహీనత. ఈ బలహీనతలతో మనం ఏమవుతుందంటే లోకంతో, ఈ లోకస్తులతో, లోక సాంప్రదాయంతో మనం కాంప్రమైజ్ అయిపోతున్నాం, సర్దుకుపోతూ ఉన్నాం. దానికి పర్యవసానమే మనలో కూడా ఆ చెడు వ్యాపిస్తూ ఉంది. దానివల్లే కపటము, కక్ష, ఈర్ష, అసూయ, ద్వేషము ఇవన్నీ కూడా మనలోకి వస్తూ ఉన్నాయి. అందుకే తిమోతికి అపోస్తలుడైన పౌలు ఈ యొక్క 2వ పత్రిక 3వ అధ్యాయంలో రాస్తాడు, అపాయకరమైన దినములు వచ్చుచున్నవి. ఆనాడు వచ్చుచున్నామని రాశాడు, ఈరోజు వచ్చే ఉన్నవి. అందులో రాసినటువంటి ఆ యొక్క సమస్త గుణ లక్షణాలు ఈరోజు ఈ క్రైస్తవులు లేవా? ఒక్కసారి ఆలోచించేది. నీలో నాలో క్రైస్తవులు అంటే ఎక్కడో వారు కాదు, వారందరూ అలాగే ఉంటారండి, మేము బాగున్నామండి అనుకుంటే లాభం లేదు. మీ హృదయం మీకు దోషారోపణ చేస్తున్నదా లేదా ఈరోజు మనం పరీక్షించుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో అటో కాలు ఇటో కాలు వేసి దేవుని మెప్పించలేక, లోకంలోకి వెళ్ళలేక సతమతమైపోతున్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే, ఆనాడు ఆ యొక్క ఆకాశము నెత్తిన ఇత్తడి వలను నేల ఇనుము వలె ఉన్న పరిస్థితే ఈరోజు మనకి కనబడుతున్నది. అవునా కదా? పై నుండి సహాయం రావట్లేదు, మనకి తోటి సహాయం రావట్లేదు, ఎక్కడ ఏమి కూడా రాక సతమతం అవుతూ ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో పడి ఉన్న పరిస్థితులు మనవి. పైకి మనం అనుకుంటూ ఉన్నాం మేము బాగానే ఉన్నాం, మేము దేవుడితో ఉంటూ ఉన్నాం, దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుని ఆరాధిస్తూ ఉన్నాం, దేవుని దేవాలయానికి వెళ్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, అన్ని చేస్తున్నాం, మేము వెళ్ళిపోతాం, మేము పరలోకానికి వెళ్ళిపోతాం అని అపనమ్మకముతో అపవాది ఏం చేస్తున్నాడు? మనల్ని భ్రమ పెడుతున్నాడు. నీకేం తక్కువ, నువ్వు వెళ్ళిపోతావు, నీకేం తక్కువ, నీ భక్తి చాలు అని మనల్ని ఏం చేస్తాడు? సంతృప్తిపరిచి మనల్ని మభ్యపెడుతూ మనల్ని దారి తప్పిస్తూ ఉన్నాడు. అవునా కాదా? ఒక్కసారి ఆలోచించుకోండి, అవునా కాదా? ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే మళ్ళా తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని, దేవా నీవు తప్ప నాకు వేరే మార్గం లేదయ్యా, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. మనం ఏ దిక్కు చూసినా మనకి సహాయం అందట్లే. కొందరు తట్టును కమ్ములుతున్నాను, సహాయం ఎక్కడి నుంచి వచ్చును? భూమి ఆకాశం సృజించిన యెహోవానే. అదే మాట అంటున్నాడు. నీవు రాను ఉద్దేశించిన నీవు నా దగ్గరికి రా, పశ్చాత్తాపడు, కరుణించే హృదయం నాకు ఉంది,
దయ చూపించే హృదయం నాకుంది, నేను బాగు చేసే శక్తి నాకుంది, మరలా నిలబెట్టగల సామర్థ్యం నాకుంది. ఎవరికి ఉంది? దేవునికి ఉంది. దేవుని దగ్గరికి వచ్చి మన పరిస్థితిని, మన హృదయాన్ని ఆయన ముందు కుమ్మరించి, అయ్యా నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు, శరణు నాయనా అని ఆయన శరణు వేడుకుంటే ఆయన త్రోసి వేసేవాడు కానే కాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన సముఖానికి వెళ్ళవలసిన అవసరం ఉంది. అప్పుడే మనం మరలా తిరిగి పునరుద్ధరింపబడతాం, పునరుజ్జీవంపడతాం, ఆశీర్వదింపబడతాం. మనం అనుకుంటూ ఉన్నాం మనకి దొరికిన చిన్న చిన్న ఆశీర్వాదాలతో తృప్తి చెందుతూ, ఈ ఆశీర్వాదాలు బాగుండలే, ఈ ఆశీర్వాదాలు చాలులే, ఈ ఆశీర్వాదాలు తృప్తి పడిపోతాంలే అని అనుకుంటున్నాం. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనం ఆశించేవన్నీ కూడా భూ సంబంధమైన ఆశీర్వాదాలే. వీటితోటే మనం తృప్తి చెందుతాం. కానీ నీకు కావాల్సిన ఆశీర్వాదం పరలోక ఆశీర్వాదం. దానికి వెళ్ళలేని, దాన్ని అందుకోలేని ఆశీర్వాదం మన జీవితానికి వ్యర్థమే. అందుకే అంటున్నాడు, నీవు బేతేలుకు వెళ్ళు. బేతేలు అంటే దేవుని యొక్క గృహము. అంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొక్క మందిరానికి, దేవుడు నివసించే స్థలానికి మనం రావాలి. ఈ రోజుల్లో దేవుని మందిరం ఏంటి? ఆనాడైతే అక్కడ వారు మందిరం కట్టుకొని ఆ మందిరానికి వెళ్ళారు. ఈనాడు నీ హృదయంలోకి నీవు తొంగి చూచి నీ హృదయంలో ఒక్కసారి పశ్చాత్తాపడి తెలుసుకో. నీ హృదయానికి నువ్వు తిరిగిరా, నీ హృదయంలోనికి తిరిగిరా, నీ హృదయంలో నివసిస్తున్న దేవుని దగ్గరికి తిరిగిరా. అప్పుడు దేవుడు నువ్వు ఏం చేయాలో నీకు చెప్తాడు, ఎలా ఉండాలో నీకు చెప్తాడు, ఎక్కడికి వెళ్ళాలో చెప్తాడు, ఎవరిని కలవాలో చెప్తాడు, ఎలా నడవాలో చెప్తాడు. అందుకే అంటాడు, నువ్వు బేతేలుకు వెళ్ళు అని యాకోబుకు చెప్పాడు. ఎప్పుడు? మొదటిసారి చెప్పాడా? కాదు, రెండవసారి. మొదటిసారి తనకు తానుగా వెళ్ళాడు, తెలుసుకున్నాడు ఇది దేవుడి స్థలం అని చెప్పి తెలుసుకున్నాడు, ఇదే దేవుడు ఉండే స్థలం అని తెలుసుకున్నాడు. కానీ లోకరీత్యా ఆయన ఈ మోహంతో, తన యొక్క స్వయం ఆలోచనలతో, స్వేచ్ఛతో తను దారి తప్పి వెళ్ళిపోయి తన స్వకీయ ఆలోచనలతో కష్టాన్ని, నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. కొని తెచ్చుకున్నా ఆయన ఇబ్బంది పడుతున్నప్పుడు దేవుడు తన్ని అంటున్నాడు, నీవు మరలా బేతేలుకు వెళ్ళు. ఈరోజు మనకి చెప్తున్నాడు, నువ్వు మరలా దేవుడి దగ్గరికి రా. అంటే మీరు అడగచ్చు, మీరు అక్కడే కదండి ఉన్నావు, మీరు అక్కడే కదండి ఉన్నావు అని మీరు అడగచ్చు. దేవుని యొక్క మాట ఒకటి చెప్పబడుతుంది, నిజముగా మొదలుపెట్టే వారికి ఆయన అతి సమీపంగా ఉండేవాడు. ఎలా మొదలుపెట్టే వారికి? నిజముగా. అంటే మనం ఇక్కడ ఉన్నాం నిజమే, శారీరకంగా ఉన్నాం, సంపూర్ణ హృదయంతో ఉండలేదు. ఆయన అంటాడు, సంపూర్ణ హృదయంతో నీవు దేవుని దగ్గరికి రా అని చెప్పి ఆయన పిలుస్తూ ఉన్నాడు. సంపూర్ణ హృదయంతో దేవుని దగ్గరికి రా అని చెప్పి ఆయన పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం దేవుని దగ్గరికి రావాల్సిన అవసరం ఉంది. దేవునితో తిరిగి ఒడంబడిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు బాప్తిస్మం తీసుకున్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవా నీ కొరకే నేను బ్రతుకుతా, అయ్యా నీ మాటే నాకు శిరోధారం, నీ మార్గం నుంచి నేను అటు ఇటు తొలగను అని మనం నిశ్చయించుకొని ఆయన దగ్గరికి వచ్చాం. అవునా? 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 ఒప్పుకున్నారు కదా? బాప్టిజం ఇచ్చినప్పుడు ఏం చెప్పారు పాస్టర్ గారికి? మేము సంపూర్ణంగా ఆయన అంగీకరించాం. ఈ లోకరీతిగా మేము చనిపోయిన వారమే, దేవుల్లో బ్రతికి ఉన్న వారము, లోకరీతిగా చనిపోయిన వారమే అన్నమా లేదా? కానీ ఇప్పుడు లోకరీతిగా జీవిస్తున్న వారు అయిపోయాం, లోకరీతిగా జీవిస్తున్న వారు అయిపోయాం. అంటే మన యొక్క నిబంధనని మనం త్రోసివేశాం. ఆయన అంటున్నాడు, నీవు మరలా తిరిగి రా. రెండవ అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు.
ఒకసారి యేసు ప్రభు కూడా ఒక గుడ్డ ఆయన్ని ఏం చేశాడ, నా కళ్ళు కావాలి అంటే ఆయన ముట్టాడు. ఏం చేశాడు ఆయన? బురద తీసి, మట్టి తీసి, ఉమ్ము వేసి, బురద చేసి ఆ కళ్ళకి రాసి చూపు పొందు అన్నాడు. కనబడుతున్నదా అని అడిగినప్పుడు కనబడుతున్నదండి, మసగగా కనబడుతున్నదండి, మనుషులందరూ చెట్లు వాళ్ళ కనబడుతున్నారండి అని చెప్పి అన్నప్పుడు ఆయన మరలా ఆ కనుల్ని ముట్టినప్పుడు స్పష్టమైన దృష్టిని పొందుకున్నాడు. హల్లెలూయా చెప్పరా? మరలా రెండవసారి దేవుడు ఈ అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. దేవుడు రెండవసారి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ సెకండ్ టచ్ అది మనకి అవసరమయ్యింది. ఆ యొక్క టచ్ని మనం పొందుకొని ఆయన దగ్గరికి వచ్చి, దేవా నీవే నాకు దిక్కు అని మరొక్కసారి ఆయనతో ఒడంబడిక చేసుకుందామా? నీ నిబంధన నుంచి నేను తొలగిపోను అని ఆయనతో చెప్దామా? ఈరోజు తెల్లవారుజాముని ప్రార్థనలో దేవుడు ఒక మాట ఇచ్చాడు. మీకు చాలా మంది రాలేదు కాబట్టి మీకు తెలియదు. నేను చెప్తున్నాను, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. ఆ మాట ఏమిటా మాట అంటే ఆయన చెప్తూ ఉన్నాడు, పర్వతములు తొలగినను మెట్టలు కత్తరిల్లును, నా కృప నిన్ను విడిచిపోదు, నా నిబంధన నీ నుండి తొలగిపోదు. ఆయన స్థిరంగా ఆయన నిబంధనని నిలబెట్టుకుని ఉంటూ ఉన్నాడు. మనం ఆయన నిబంధనని మనం ఆయనతో చేసుకున్న ఒడంబడికని తప్పిపోకుండా ఉండడానికి మనం సిద్ధపడతాం. అప్పుడు మనం ఆశీర్వదింపడతాం. దేవునికి ఇష్టమైన జనులుగా మనం ఉండగలుగుతాం. దేవుని మెప్పించే జనులుగా ఉంటాం. దేవునిచే ఆశీర్వదింపడతాం. పత్రులకి ఆశీర్వదకరంగా ఉంటాం. ఈ రీతిగా దేవుడు నిన్ను నన్ను ఉంచాలని చెప్పి ఆశిస్తూ ఆయన అంటున్నాడు, నీవు రాను ఉద్దేశించిన ఎక్కడికి రావాలి? తిరిగి ఆయన దగ్గరకే. ఆ రోజు మనం మాట్లాడుకున్న విషయాలు వేరు. ఈ లోకంలో ఆయన పిలుస్తూ ఉంటే మనం ఏం చేసామని చెప్పాం అక్కడ. ఆ రోజు మాట్లాడుకున్నాం. మనం ఆయన దగ్గర మానేసి ఈ లోక దేవతల దగ్గరికి పరిగెట్టి పోగులని, తావీదులని, మంత్రాలని, చింతకాయలని అటు ఇటు మన డబ్బు అంతా ఖర్చు పెట్టుకొని మనం చేస్తూ వచ్చాం. కానీ ఆయన అంటాడు, వాటి వల్ల మీకు ఫలితం రాదు. నేనే దేవుడును, నేను తప్ప దేవుడు లేడు. మీరు రాను ఉద్దేశించిన మీరు తిరిగి నా దగ్గరికే రావాలి. ఈరోజు భూమి ఆకాశం సృష్టించిన ఆ దేవుడు, దేవాది దేవుడు ఈరోజు మనకి పిలుపునిస్తున్నాడు. రెండవసారి నీకు అవకాశం ఇస్తాడు. మరలా నేను నిన్ను ముడతాను అంటున్నాడు ఆయన. ఇప్పటికైనా మన యొక్క హృదయ పరిస్థితి నీవు అర్థం చేసుకుంటే, నీ హృదయం నీకు దోషారోపణ చేసుకుంటే, అవును నేను అటు కాలు ఇటు కాలు వేసి అటు దేవుడు కావాలి ఇటు లోకం కావాలి అని నేను పరిగెడుతూ ఉన్నాను అని నీ హృదయం అనిపిస్తే వెంటనే నీ నిర్ణయం తీసుకో. లోకం వైపు వెళ్తావా, దేవుడి దగ్గరికి వస్తావా? లోకం వైపు వెళ్తావా, దేవుడి దగ్గరికి వస్తావా? నీ ఇష్టమే. స్వేచ్ఛ, దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, నీకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. నీ ఇష్టమే, బలవంతం చేసేవాడు కాదు. కానీ అంటున్నాడు, నీవు ఒకవేళ రావాలి అనుకుంటే అక్కడ కూడా ఆయన స్వేచ్ఛ ఇచ్చాడు. ఒకవేళ నీ మనసులో నేను దేవుని దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం పొందుకోవాలి అని అనుకుంటే తిరిగి నా దగ్గరికే రా, నేనే నిన్ను ఆశీర్వదించేవాడిని అని అంత కరాఖండిగా ఆయన చెబుతూ ఉన్నాడు. ఇప్పటికీ కూడా మనం ఆలస్యం చేస్తామా? ఆయన దగ్గరికి వెళ్తామా? ఆయన ఆశీర్వాదం పొందుకుంటామా? మరలా ఇటువంటి అవకాశం మనకి రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే రేపు మనది కాదు. ఈ విషయాన్ని బోధించడానికి నేను ఉండకపోవచ్చు, లేకపోతే వినడానికి మీరు ఉండకపోవచ్చు. ఈ అవకాశం దేవుడు మరలా మనకి ఇవ్వకపోవచ్చు. కాబట్టి సమయం ఉండగానే, దేవుడు సమయాన్ని ఇచ్చినప్పుడే, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే దాన్ని మనం సద్వినియోగపరుచుకుంటే మన జీవితాన్ని మనం బాగు చేసుకొని మన ఆశీర్వాదం పొందుతూ మన దేవుని నామాన్ని మహిమపరిచిన వారు అవుతాం. కాబట్టి ఆయన అంటున్నాడు, నీవు బేతేలుకు వెళ్ళు, దేవుని గృహానికి వెళ్ళు. దేవుని గృహం ఎక్కడుంది? నీ హృదయంలో ఉంది. నీ హృదయమే దేవుని యొక్క ఆలయం.
నీ హృదయంలో మరొకసారి ఆయన్ని ప్రతిష్ఠించుకో. ఆయన తప్ప వేరే ఎవరు ఉండకూడదు. మొన్న 2 రోజులు మేము లీడర్షిప్ ట్రైనింగ్కి వెళ్ళాం. లీడర్షిప్ ట్రైనింగ్లో వాళ్ళు ఈగో గురించి చెప్తున్నారు. అంతా ఈ రోజుల్లో అందరికీ కూడా ఈగో ఎక్కువైపోతున్నదని. ఈగో అన్న మాటకి ఆయన 2 అర్థాలు చెప్పారు. ఈగో అంటే ఎడ్జింగ్ గాడ్ అవుట్. ఎడ్జింగ్ గాడ్ అవుట్ అంటే దేవుడిని మనం పూర్తిగా తీసేయట్లేదు మన హృదయం నుంచి. దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం? మనం పక్కకి నెట్టేస్తున్నాం. ఏం చేస్తున్నాం? దేవుణ్ణి పక్కకి నెట్టేస్తున్నాం. అక్కడ దేవుడిని పక్కన నెట్టేసి మనం రాత్రం అయిపోయి కూర్చుంటాం. ఇగో, ఇగో అంటే అహం. అహం అంటే నేను, నాది. దేవుణ్ణి ఏం చేస్తాం? ఎడ్జింగ్ గాడ్ అవుట్. ఇగో అంటే ఈ జీవో. ఆ పరిస్థితి మనకుంటే దేవుడు హర్షించుడు, ఆశీర్వాదం మనకి రాదు. అలాగే అదే ఇగో చూడండి అక్కడ ఎంత వ్యత్యాసం ఉందో. నీ అహంకారము దేనికి పనికిరాదు. అవునా? కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయించుదురు. అవునా కదా? అంటే వాడి ఇగో దేని మీద? గుర్రాల్ని, రథాల్ని, ఆస్తుపాస్తుల్ని, అందచందాల్ని, బంధుమిత్రుల్ని, వాటిని బట్టి వారి యొక్క అతిశయం. మేమైతే దేవుని అందే అతిశయిస్తాం. అది అతిశయమే, ఇది అతిశయమే. అతిశయం అనే మాటకి ఇంగ్లీష్లో ఈగో. ఆ మొదటి ఈగో ఏంటంటే ఎడ్జింగ్ గాడ్ అవుట్ అంటే దేవుని పక్కకు తొలగించి ఈ యొక్క లోకం మీద, మన మీద, మన సామ్రాజ్యం, మన యొక్క సామర్థ్యం మీద ఆశపడ్డాం. మరో అతిశయం అక్కడే ఆయన చెప్తాడు, నేను యెహోవా యందు అతిశయపడుతును అంటే అదే ఇగో, ఈ జీవో. ఎగ్జాల్టింగ్ గాడ్ అవుట్ అంటే దేవుని మహిమతో పెంచడం, పంపడం, మహిమతో పంపడం. 2 యుగోలే. ఈ యుగో కావాలా, ఈ యుగో కావాలా మనం ఆలోచించుకోవాలి. వాళ్ళు రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయిస్తారు. నన్ను బట్టి అతిశయిస్తారు. అబ్బా, నాకు దేవుడు 2 తలాంతులు ఇచ్చాడు, ఆహా నేను భలే బోధిస్తున్నాను, నేను భలే బాగా పాడుతున్నాను, ఆహా నేను భలే పరిచయం చేస్తున్నాను, నా అంతటి వాడు లేడు, నేనే అన్నప్పుడు ఏమవుతుందంటే ఎడ్జింగ్ గాడ్ అవుట్. కానీ నేనేమై ఉన్నానో అది నీ దైవల్లేనయ్యా, నాకున్నవన్నీ కూడా నీవు ఇచ్చినవేనయ్యా, నీవు లేకపోతే నేను లేనయ్యా, నీవు హెచ్చింపడాలి, నేను తగ్గింపడాలి అన్నప్పుడు అది కూడా ఇగోవే. అది ఎగ్జాల్టింగ్ గాడ్ అవుట్. కాబట్టి ఏ యుగో మనకు కావాలి ఆలోచన చేసుకోండి. ఈరోజు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మనం ఆ మాటల్ని ఆశ్చర్యంతో అడుగుదాం. దేవా, నా బలహీన సమయంలో నాకు సహాయం చేసిన దేవుడివి, మరోసారి సహాయం చేయవా? నీ ఆత్మ సహాయంతో నిన్నే నేను పొందుకొని ముందులాగిన యెహోవాయే దేవుడు. ఇందాక విన్నామా? కీర్తన గ్రంథంలో ఏమైనా యెహోవాయే దేవుడు. ఇప్పుడు మనం చెప్పాలి, నిన్నే నేను కోరుకుంటున్నాను. ఏంటి? ఎలాగా? గట్టి చెప్పండి, గట్టిగా చెప్పండి. నిన్నే కోరుకుంటున్నాను అంటే వేరెవ్వరు కూడా నా హృదయంలోకి ఉండడానికి వీలు లేదు. ఆ నిర్ణయాన్ని మనం తీసుకున్నప్పుడు మనం ఆశీర్వదింపబడతాం, దేవునికి మహిమకరంగా ఉంటాం. మన ద్వారా దేవుడు మహిమపరచబడుతుంటాడు. దేవుడి మాటలు దీవించి ఆయన మనల్ని ఆశీర్వదించి ఆయన మహిమ పొందునుగాక. కాబట్టి ప్రతిసారి కూడా మనం ఏం చేయాలంటే ఆ 139వ కీర్తనలో ఉన్న 22, 23 వచనాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఏమిటో వచనాలు? దేవా, నన్ను పరిశీలించి పరిశోధించి నా హృదయమును తెలుసుకో, నీకు ఆయాస్కరమైన మార్గం ఏదైనా ఉన్నట్లయితే దాన్ని నాకు తెలియచేయి, నిత్య మార్గములు నన్ను నడిపించు అని ఆయన కాళ్ళ వేళ్ళ పడితే దేవుడు నిన్ను ఆదరించి ఏం చేసుకుంటాడు తెలుసా? నీవు ఆయన కాళ్ళ వేళ్ళ పడితే ఆయన హక్కులు చేర్చుకుంటాడు. ఎక్కడ చేర్చుకుంటాడు?
ఆయన తన వక్షస్థలం ముందు నిన్ను హక్కులు చేర్చుకుంటాట. నువ్వు కాళ్ళ మీద పడితే ఆయన లేవనెత్తి హక్కులు చేర్చుకుంటాడు. ఇంతకన్నా గొప్ప దేవుడు మనకు ఎవరున్నారు? ఇంతకన్నా ఆదరణ దేవుడు ఎవరున్నారు? ఇంతకన్నా మళ్ళీ రమ్మని పిలిచే దేవుడు ఉన్నారు. అందుకంటాడు, ఒకవేళ నీవు రాను ఉద్దేశించినట్లయితే నీవు నా దగ్గరికే రావాలి. ఎవరి దగ్గరికి? యేసే సత్యం, యేసే జీవం, యేసే మార్గము. నేనే జీవమును, నేనే మరణమును, నేనే పునరుత్థానమును. అందుకే అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నా ద్వారా తప్ప వేరెవరు కూడా తండ్రి యొద్దకు చేరలేరు. కాబట్టి మనం ఎక్కడికి బయలుదేరాలో ఇప్పుడైనా అర్థమైందా? మా ప్రయాణాన్ని అటు నుంచి తిప్పుకొని మనం ఆయన వైపు తిరుగుదాం. ఆ బేతేలుకు వెళ్దాం, దేవుని గృహానికి వెళ్దాం, ఆయన పిలిచిన ఆ ప్రదేశానికి వెళ్దాం, దేవుని ఆశీర్వాదం పొందుకుందాం. దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించి నడిపించును గాక. అమ్మా హైమా, నీ డ్యూటీ నువ్వు చెయ్యమ్మా. వాక్య ఫలితం